అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ రూరల్ పిఎస్ లిమిట్స్లో లాస్ట్ వీక్ జరిగిన సస్పిషియస్ డెత్ మర్డర్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుంది. అఫెన్స్ 29 జూలై రోజు అయింది. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలావేని సంపత్ ఈ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది. అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి. ఈ అఫెన్స్లో మర్డర్ జరిగింది. మర్డర్లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు. దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా 2 acquaintance ఆర్ ఇన్వాల్వ్. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్, దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాత నుంచి గొడవ జరుగుతూనే ఉంటుంది. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్డ్ వైఫ్ A3 అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపించడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29 జూలై రోజు వాళ్ళు డిసీజ్డ్కి అవుట్స్కట్స్ ఏరియాలో బొమ్మకల్ అవుట్స్కట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ త్రాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్, రైతులు జనరలీ అది వాడతారు. ఆ వీటిసైడ్ పాయిజన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇన్ టు డిసీజ్డ్ ఇయర్. అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే బాడీ వదిలేసి అక్కడ నుంచి పాడిపోయారు. మనకి 3 days తర్వాత బాడీ దొరికింది అక్కడ. కానీ ఈ మధ్యలో విక్టిమ్ డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కేమ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. దీనివల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది, సస్పిషన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న CCTV ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది. సో దీంట్లో ఉన్న అక్యూజ్డ్ మెంబర్స్ deceased wife for criminal conspiracy for conspiring to murder her husband, then accused A1 and A2 for actively conspiring and using herbicide poison for killing the deceased. ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదం జరిగింది. అండ్ ఈరోజు ఈ ముగ్గురికి ఇక్కడ ఈరోజు మేము రిమాండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము. మనకి సీన్లో దొరికిన వీటిసైడ్ బాటిల్, ఖాళీ స్ప్రైట్ బాటిల్, ఇది కాకుండా లిక్కర్ బాటిల్స్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్తో మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఇంకా ఉన్న CCTV ఫుటేజ్ అండ్ కాల్ రికార్డ్ కూడా వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ.